ఐపీఎల్ 18 సీజన్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. సో వేలంలో అమ్ముడైన అతి పిన్న వయస్కుడిగా గత ఏడాది రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇవాళ ఒక హిస్టారికల్ నాక్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన సెకండ్ ఇండియన్ బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు. ఇక్కడ మనం చూసుకోవాలి, ఏదైతే ఐపీఎల్ అంటేనే యువ క్రికెటర్ల టాలెంట్కి ఒక చక్కని వేదిక. సో దేశవ్యాప్తంగా ఎవరైతే టాలెంట్తో ఉన్న యువ ఆటగాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప వేదిక. సహచర క్రికెటర్ల మధ్య, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన సహచరుల క్రికెటర్ల మధ్య ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి, కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక గొప్ప వేదికగా చాలా ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. సో ఫస్ట్ టైం ఒక 14 ఏళ్ల కుర్రాడు ఈరోజు గుజరాత్ టైటన్స్ మీద ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ఎవరికైనా సరే షాక్ తగలాల్సిందే. ఎందుకంటే అతను ఆడిన విధానం అలా ఉంది. 14 ఏళ్ళకే ఏదైతే అండర్-19 వరల్డ్ కప్, అలాగే రంజీ క్రికెట్లో మెరుపులు మెరిపించిన వైభవ్ సూర్యవంశీ తన మీద అంచనాలను నిలబెట్టుకున్నాడు. ఈ సీజన్ అరంగేట్రంలోనే ఒక అద్భుతమైన నాకాడి ఆకట్టుకున్నాడు. సో దాన్ని కంటిన్యూ చేస్తూ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏదైతే మెంటర్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇచ్చిన అవకాశాన్ని మరోసారి నిలబెట్టుకుంటూ జైపూర్ వేదికగా ఒక అద్భుతమైన హిస్టారికల్ సెంచరీ అయితే చేశాడు. సో ఒక విధంగా ఇది ఇండియన్ క్రికెట్లోనే ఒక పెద్ద చారిత్రక గొప్ప ఇన్నింగ్స్గానే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 14 ఏళ్ల కుర్రాడు అంతర్జాతీయ బౌలర్లని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ బౌలింగ్ని చీల్చి చెండాడాడని చెప్పుకోవాలి. 4ల కంటే కూడా 6 ఎక్కువ బాధేశాడు వైభవ్ సూర్యవంశీ. సో పూర్తి ఫ్లాట్ వికెట్ కాకపోయినప్పటికీ కూడా కంప్లీట్గా ఏదైతే తను డామినేషన్ చేసిన విధానం, ఇన్నింగ్స్ ఏదైతే తన కెరీర్ అరంగేట్రంలోనే ఫస్ట్ బాల్లో 6 కొట్టి తన స్టామినా ఏంటో అనేది ముందే అందరికీ చెప్పేశాడు. అప్పుడు ఆ ఇన్నింగ్స్లో అతను అవుట్ అయిపోయిన తర్వాత ఏడవడం కూడా చూసాం. పసితనం ఛాయలు పోలేదు అనుకుని చాలామంది అనుకున్నారు. కానీ అతనికి ఏం గుండెరా అది అని ఆ రోజే చాలామంది అనుకున్నారు. మరోసారి నిరూపించాడు వైభవ్ సూర్యవంశీ తనలో టాలెంట్కి. ఏదైతే కొంతమంది క్రికెటర్లకి చాలా న్యాచురల్గా వస్తుంది కొన్ని షాట్లు కొట్టే టాలెంట్. సో వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్లో స్పష్టంగా అది కనిపించింది. బౌలర్లు ముఖ్యంగా కరీం జనత్ వేసిన ఒక ఓవర్లో అయితే 3 సిక్సర్లు 3 4లు అంటే మొత్తం 30 రన్స్ చేశాడు. ఇది కూడా ఒక రికార్డు. అలాగే 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం, అది కూడా ఒక రికార్డు. సో రికార్డులో మోత మోగించాడు వైభవ్ సూర్యవంశీ. తన అరంగేట్రమే ఒక రికార్డు, వేలంలో ఎంట్రీ ఒక రికార్డు, ఈసారి అరంగేట్రంలో ఫస్ట్ బంతికే 6 బాదిన రికార్డు. అలాగే ఈరోజు మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ బౌలింగ్ని వాళ్ళ బౌలింగ్ని చీల్చి చెండాడాడు. ఇషాంత్ శర్మ ఎంత ఎక్స్పీరియన్స్ బౌలరో మనం ప్రత్యేకంగా చూసాం. ఆస్ట్రేలియా లాంటి బ్యాటర్లనే వణుకు పుట్టించిన ఇషాంత్ శర్మ బౌలింగ్ని కూడా వైభవ్ సూర్యవంశీ చాలా అలవోకగా బౌండరీలు 6లు బాదాడంటే అతను ఎంత తెగించి ఆడాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇండియన్ క్రికెట్లోనే ఒక ఎంత టాలెంట్ అంటే మారుమూల బీహార్ నుంచి వచ్చిన వైభవ్ సూర్యవంశీ మారుమూల గ్రామాలకు చెందిన టాలెంట్ కూడా మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. కింది స్థాయి నుంచి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన టాలెంట్ ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఉంటుంది. సో వేలంలోంచి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అతని మీదే అందరి ఫోకస్ ఉంది. సో తుది జట్టులో ఎప్పుడు చోటు దక్కించుకుంటాడు, అసలు ఈ ఐపీఎల్లో ఆడతాడా, ఎలాంటి ముద్ర వేస్తాడు. సో రాహుల్ ద్రావిడ్ ఎప్పుడు కూడా యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. అండర్-19 లెవెల్లో వైభవ్ సూర్యవంశీని అతను కూడా చాలా దగ్గర నుండి గమనించాడు, అవకాశాన్ని ఇచ్చాడు, దాన్ని నిలబెట్టుకుంటూ ఫస్ట్ ఏదైతే అరంగేట్రంలో అదరగొట్టాడో ఈరోజు మ్యాచ్లో కూడా 11 సిక్సర్లు 7 4లతో 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో 35 బంతుల్లో అంటే క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ కొడితే క్రిస్ గేల్ స్టామినాకి తగ్గట్టే కేవలం మరొక 5 బంతులు మాత్రమే తీసుకున్నాడు. 35 బంతుల్లో ఒక హిస్టారికల్ సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశీ. అతను బ్యాటింగ్ ఆడే విధానం చూసుకుంటే కనుక షాట్లు అన్ని వైపులా షాట్లు కొట్టాడు. ఏ బౌలర్ని వదలలేదనే చెప్పాలి ఖచ్చితంగా. సో ఇది ఇండియన్ క్రికెట్కి ఒక మంచి సైన్గానే చెప్పాలి. ఎందుకంటే యువ క్రికెటర్ల టాలెంట్కి ఎప్పుడూ కూడా ఒక ప్లాట్ఫామ్ ఐపీఎల్. సో ఐపీఎల్లో వెలుగులోకి వచ్చిన ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్గా చాలామంది ఇప్పటికే చెప్తున్నారు వైభవ్ సూర్యవంశీని ఇండియన్ క్రికెట్కి. సో ఫార్మేట్తో సంబంధం లేకుండా ఏ ఫార్మేట్లోనే ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాడిగా కూడా ఈ వయసులోనే కేవలం 14 ఏళ్ళకే ఇంతటి నైపుణ్యం ఉండడం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడైతే T20 ఫార్మేట్లో ఆడాడు కాబట్టి రానున్న రోజుల్లో మరో ఏడాది లోపే అతను ఇండియన్ క్రికెట్ టీంలోకి వచ్చినా ఏమాత్రం ఆశ్చర్యపోని అవసరం లేదు. మిగిలిన ఫార్మేట్లో కూడా అంటే తన మీద ఉన్న అంచనాలు నిలబెట్టుకుంటూ ఎక్కడా కూడా మనం ఆడినప్పుడు చూసుకుంటే స్టార్టింగ్ ఏదైతే అరంగేట్రంలో అతని మీద ప్రెజర్ కనిపించలేదు, ఈరోజు సెంచరీ ముందు కూడా అతనికి ప్రెజర్ కనిపించలేదు. 6తో సెంచరీ చేశాడు. 64 పరుగుల దగ్గర వరుసగా 30 రన్స్, 6 4 6 4 4 6. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఓవర్ సింగిల్ తీసి ఇచ్చిన తర్వాత జైస్వాల్ 94 దగ్గర ఉన్న ఏదైతే వైభవ్ సూర్యవంశీ 6 ముందు చాలామంది సెంచరీ ముందు ఆచితూచి ఆడతారు. సింగిల్స్ తీసుకుంటే సెంచరీ కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమాత్రం బెదురు లేకుండా 6తో సెంచరీ చూపించాడు. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో గతంలో మనం చూసాం
వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్లో సెంచరీతో ఏదైతే సిక్సర్తో ట్రిపుల్ సెంచరీ చూసిన అలాంటి తరహాలోనే తన మీద అంటే ఫస్ట్ రికార్డు వస్తుంది, రికార్డుల కోసం చూడకుండా తన స్టామినా ఏంటనేది స్పష్టంగా అది చూపిస్తూ సిక్సర్తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు అంటే అతని గుండెకి మనం ఖచ్చితంగా సలాం చెప్పాల్సిందే. మొత్తం మీద ఒక యంగ్ టాలెంట్ మరొకసారి ఇండియన్ క్రికెట్లో యంగ్ టాలెంట్కి ఎప్పుడు కొదవలేదు. సో ఈ ఐపీఎల్ ద్వారా మరొక యంగ్ క్రికెటర్, అది కూడా 14 ఏళ్ల కుర్రాడు వెలుగులో రావడం నిజంగా అభిమానులకి ఈరోజు ఫుల్ జోష్నిచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ చేరకపోయినా కూడా వాళ్ళ టీం నుంచి ఒక అద్భుతమైన కుర్రాడు ఈ విధంగా రావడం ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్కి మేలు చేసే అంశంగా మనం అందరం ఖచ్చితంగా అభినందించాలి.